నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మన చుట్టుపక్కల పరిసరాల్లో అనేక రకాల మొక్కలు ఉంటాయి. ప్రతి మొక్కలోనూ ఏదో ఒక ఔషధ గుణం ఉంటుంది. ప్రతి మొక్క ఏదో ఒక వ్యాధి నివారణకు ఉపయోగపడుతుంది. కానీ ఏ మొక్కల్లో ఏ ఔషధ గుణాలు ఉన్నాయో, ఏ మొక్కలు ఏ వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయో మనకు తెలియదు. ఇక ఇలాంటి వివరాలు అందించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు అడిషనల్ డైరెక్టర్ ఇన్ ఆయుష్ డాక్టర్ కొండపల్లి నరసింహారెడ్డి గారు. వారిని అడిగి ఆ వివరాలేంటో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను సార్. చూస్తే కానీ లాస్ట్ ఎపిసోడ్స్ లో మీరు మాకు చాలా రకాల మొక్కల గురించి వివరించారు. సో ఈ రోజు మాకు ఎలాంటి మొక్కల గురించి వివరించబోతున్నారు సార్? ఇంతకు ముందు మనం ఇంట్లో పెంచదగిన మొక్కలు, వాటి పరిచయం, అలాగే వాటి ఔషధ గుణాలను, ఏ వ్యాధుల్లో ఏ మొక్కలు ఉపయోగించవచ్చో ఆ వివరాలు తెలుసుకున్నాం. ఆ తర్వాత వంటింట్లో పోపుల డబ్బాల్లో, అంటే వంటింటి సంభారాల్లో ఉపయోగించబడేటువంటి ఈ దినుసులను కూడా వాడాం. అలాగే మూడవ దశగా మనం ఈ ఔషధ మొక్కలే కాకుండా దేవాలయాల్లో పెంచదగిన మహావృక్షాలు ఏమిటి, వాటి ఆధ్యాత్మికత ఏమిటి, వాటి వల్ల నిత్య జీవితంలో రోగాలకి ఉపయోగించేటువంటి ఔషధ ప్రక్రియలు ఏమిటి, ఈ వివరాలు తెలుసుకున్నాం. ప్రస్తుతం కేవలం ఇంట్లో పెంచదగినవో లేదా గార్డెన్లో పెంచేవి కాకుండా మన పరిసరాల్లో ఉండేటువంటి సాధారణంగా వాతావరణంలో వాటికవే పెరిగేటువంటి మొక్కలు అనేకం ఉన్నాయి. వాటిని కలుపు మొక్కల కింద, పనికిరాని మొక్కల కింద మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాం. వాటిని కూడా మనకి నిత్య జీవితంలో వచ్చే ప్రాథమిక ఆరోగ్య సమస్యల్లో ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం. మొదటిగా ఏ మొక్కను పరిచయం చేయబోతున్నారు సార్? ఒకటి సాధారణంగా కామన్గా మనకు కనిపించేటువంటి మొక్క అపామార్గ అని సంస్కృతంలో అంటారు. దీన్నే ఉత్తరేణి అని తెలుగులో అంటారు. ఉత్తరేణి, అపామార్గ. దీన్ని సాధారణంగా హిందీలో, ఉర్దూలో చిర్చిట అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇది మనకు ప్రకృతి సిద్ధంగా మనం వెళ్ళే త్రోవల్లో బాటకిరువు పక్కల కనిపిస్తూనే ఉంటుంది, బంజరు భూముల్లో కనిపిస్తూనే ఉంటుంది, పంట పొలాల్లో కనిపిస్తూనే ఉంటుంది. పంట పొలాల్లో దీన్ని కలుపు మొక్క కింద పెరిగేస్తుంటారు. అయితే దీనికి ఈ అపామార్గ లేక ఉత్తరేణి అనే మొక్కకి సాధారణంగా సీజనల్ ప్లాంట్. ఇది వర్షాకాలంలో వస్తుంది, ఒక 5-6 నెలల వరకు బ్రతికుంటుంది, ఎండాకాలంలో ఎండిపోతుంది అన్నమాట. దీనికి ప్రత్యేకించి సన్నగా ముళ్ళలాగా, దీనికి కాయల్లాగా ఇలా వస్తాయి. ఇవన్నీ కూడా ముళ్ళు కింది వైపు ఉంటుంది, అందుకొరకు దీని అపామార్గం, మార్గానికి ఆపోజిట్గా ఉంటుంది. అలాంటి మొక్క ఇది. అయితే ఈ మొక్క గురించి మనకు తెలియకున్నా గ్రామస్తుల్లో పురాతన కాలం నుంచి ఉత్తమం ఉత్తరేణించ అని చెప్పేసి అని దంత వ్యాధుల్లో, చిగుర్లకు సంబంధించిన వ్యాధుల్లో దీని యొక్క వేరుతో పండ్ల పుల్లగా తయారు చేసుకొని పండ్లు దోవుకునేటువంటి అలవాటు ఉండేది. ఇప్పుడు బ్రష్లు వచ్చాయి, పేస్టులు వచ్చాయి. ఇవి రాని రోజుల్లో కూడా 100 సంవత్సరాల వరకు కూడా పళ్ళు గట్టిగా ఉండడానికి, చిగుళ్ళు గట్టిగా ఉండడానికి, చిగుళ్ళ నుంచి రక్తం రాకుండా, చీము రాకుండా, నోరు దుర్వాసన పోగొట్టడానికి ప్రత్యేకించి ఈ ఉత్తరేణి వేరునే ఉపయోగించేవాళ్ళు. దీంతో పాటుగా వేప పుల్ల, మర్రి పుల్ల ఇలాంటివి కూడా ఉపయోగించేవారు అనుకోండి. దాంట్లో ముఖ్యంగా దీన్ని ఉత్తమంగా, చాలా ముఖ్యమైనటువంటి మొక్కగా తీసుకొని దీని యొక్క వేరును కుంచెలాగా నమిలి దాంతో పళ్ళు, చిగుళ్లను తోముకునేవాళ్ళు. అయితే ప్రస్తుతం ఈ కాలం క్రమేణా ఈ బ్రష్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దీని సమూలాన్ని, మొత్తం మొక్కను కూడా పౌడర్గా చేసేసి ఈ పండ్ల పొళ్ళల్లో కలిపి వాడుతున్నారు. ఆ రకం కూడా మనకి చిగుళ్ళ గట్టితనానికి, పండ్లు గట్టితనానికి ఉపయోగపడుతుంది. అంటే ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది, చిగుళ్ళను గట్టిపడేస్తుంది, చిగుళ్ళ నుంచి రక్తం రాకుండా ఆపుతుంది, నోటి దుర్వాసనను, అంటే ఇన్ఫెక్షన్ పోగొడుతుంది. సరే, రెండవ విషయం ఏమిటంటే ఆధ్యాత్మికంగా చూస్తే దీన్ని యజ్ఞాల్లో బాగా వాడతారు, యజ్ఞ సమితిగా వాడతారు. మూడవ విషయం ఏమిటంటే దీని యొక్క ఆకులకి ప్రత్యేకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. తేలుకాటు కానీ, లేదా మనకి కందిరీగా, తేనెటీగ లాంటివి కరిచినప్పుడు కానీ శరీరం పైన బెందులు రావడం, మంట మండటం, నొప్పి రావడం జరుగుతుంది. అలాంటప్పుడు దీని యొక్క ఆకును నలిసి దీని యొక్క ఆకుల రసాన్ని కరిచినటువంటి చోట రాస్తారు. దాంతో మంట, నొప్పి, వాపు, దద్దు రావడం అలాంటివి తగ్గిపోతుంది. అలాగే తీవ్రంగా తేలికాటు కరిచినటువంటి వాళ్ళకి ఇంటర్నల్ కూడా, కడుపులోకి కూడా 1 టీ స్పూన్ఫుల్ రసం తాగిస్తారనమాట. ఆ రకంగా ఈ పాములు ఇలాంటివి కరిచిన వాటికి. ఇది కాకుండా కూడా కొన్ని చోట్ల సాధారణంగా ట్రైబల్ ఏరియాస్లో విషమైనటువంటి సర్పాలు కరిచినప్పుడు దీని యొక్క రూట్ను తీసుకొని మెత్తగా దంచేసి రసాన్నేమో గాయంపై రాస్తారు.
తర్వాత దాని యొక్క జ్యూస్ను కడుపులోకి తాగిస్తారు. అలా వరుసగా ప్రతి అరగంటకు ఒకసారి తాగించడం వల్ల స్పృహ తప్పినటువంటి మనిషి కూడా స్పృహకు రావడం, అలాగే విషం విరగడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది మరొక ముఖ్యమైనటువంటి ఉపయోగాల్లో ఒకటి. ఈ ఉత్తరేణి మొక్క ఆకుని చర్మ రోగాల్లో, చర్మం పైన బెందులు, దురద ఇలాంటివి వచ్చినప్పుడు దీని ఆకుని మెత్తగా నూరి దాన్ని పేస్ట్ని అంటిస్తారు. ఆ రకంగా దురద తగ్గిపోవడం, అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే తగ్గిపోవడం జరుగుతుంది అనమాట. అంటే స్కిన్ ఎలర్జిక్ ఇన్ఫెక్షన్స్ ఎలర్జిక్ ఇన్ఫెక్షన్స్ కానీ లేక ఇతర క్రిములతో వచ్చేటువంటి చర్మ వ్యాధులు కానీ తగ్గిపోతాయి. గజ్జి తామర లాంటివి కూడా తగ్గుతాయి. ఇది కాకుండా చెవిలో పోటు, చెవిలో నొప్పి వచ్చినటువంటి వాళ్ళకి కూడా దీని యొక్క ఆకు రసాన్ని కొంచెం గోరువెచ్చగా చేసి డ్రాప్స్గా వేస్తారు. వేస్తే దాంతో అది తగ్గిపోతుంది. ఇంకా తలపైన వచ్చేటువంటి ఎలపీషియా అంటారు, పేనుగొరుగుడు అని, అలాంటి దాంట్లో దీని ఆకు రసం, నిమ్మరసం రెండింటిని కలిపి వరుసగా ఒక 10 రోజులు బాగా దానిపైన మర్దన చేసినట్లయితే తిరిగి వెంట్రుకలు పెరుగుతాయి అన్నమాట. పేనుగొరుగుడు అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల వస్తుంది కదా సార్? అలాంటిది పేనుగొరుగుడు అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి క్రిమి వల్ల వచ్చేటువంటిది. దానివల్ల దానికి విరుద్ధమైనటువంటి ఇది వ్యవహారంలో పనిచేస్తుంది కాబట్టి తిరిగి వెంట్రుకలు పడడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అయితే ఒక విచిత్రమైనటువంటి విషయం, ఎవరికి తెలియనటువంటి విషయం ఏంటంటే, ఈ అపామార్గకు ఒక 6 మాసాల తర్వాత ఈ కొమ్మలకి సన్నగా కాయలు లాంటివి వస్తాయి. ఇవి ముళ్ళలాగానే ఉంటాయి, మనం నడుస్తుంటే బట్టలకు పట్టుకుంటాయి. అందుకొరకనే గ్రామాల్లో దీన్ని కుక్క చీరికలు అంటారు. అంటే కుక్క పట్టుకున్నట్టుగానే బట్టలకు అంటుకుపోతుంది అనమాట. అయితే ఈ యాక్చువల్గా ఇవి ముళ్ళు కావు, ఇవి ఉత్తరేణి కాయలు. వీటిని ఎండబెట్టి కనుక దంచినట్లయితే దాని నుంచి సన్నగా నూకలలో 100 వంతు అంత సన్నటి బీజాలు వస్తాయి. ఈ బీజాలను కనుక కలెక్ట్ చేయడమే ప్రాబ్లం. ఇవి కలెక్ట్ చేసి కనుక 1 టేబుల్ స్పూన్ ఫుల్ బీజాలని చిన్న పాయసంలాగా లేదా కీర్లాగా కాసి కనుక తాపిస్తే వారం నుంచి 10 రోజులు ఆకలి ఉండదు, దాహం ఉండదు. సో వెయిట్ రిడక్షన్ వాళ్ళకి ఒకటి వెయిట్ రిడక్షన్ వాళ్ళకి మేలవుతుంది. ఒకటి. రెండవది, చాలా మంది అనుకుంటారు హిమాలయ పర్వతాల్లో ఈ ఋషులు వాళ్ళు కాషాయ వస్త్రాలు ధరించి అన్నం తినకుండానే నీళ్లు తాగకుండానే ఎన్నో సంవత్సరాలు బ్రతికుంటారు అని చెబుతుంటారు. బహుశా ఇదే కారణం కావచ్చేనేమో. ఇలాంటి చిట్కాలు, ఇలాంటి చిన్న గింజలు, ఓ చెంచాడు గింజలు తీసుకున్నంత వల్ల కొన్ని రోజుల వరకు ఆకలి దప్పు లేవు అని అంటే అంత ఉపయోగకరమైనటువంటి మొక్క ఇది అనమాట. అందుకొరకు అతి దాహం ఉండే వాళ్ళకి, అతి మూత్రం ఉండేటువంటి వాళ్ళకి దీన్ని ఈ గింజల యొక్క జావ ఇస్తారనమాట. తగ్గుతుంది అనమాట. ఇలా ఉత్తరేణికి అనేక ఉపయోగాలు ఉన్నాయి. అందువల్ల ఏదైనా ఇలాంటి పాము కాటో, తేలు కాటో, ఎలా పురుగులు కలిసినప్పుడు అప్లై చేయడానికి ఉపయోగించవచ్చు, చర్మ వ్యాధులలో ఉపయోగించవచ్చు, చెవి పోటులో దీని యొక్క ఆకురసాన్ని వేసుకోవచ్చు, పేనుగొరుగుకు తలపై రద్దుకోవచ్చు. తర్వాత పంటి జబ్బులకి దీన్ని చూర్ణాన్ని ఉపయోగించవచ్చు. అలాగే పంటి జబ్బులకి దీని మొత్తం సమూలం వేరుతో పాటుగా మొత్తం మొక్కని ఎండబెట్టేసేసి చేయొచ్చు అనమాట. ఆ రకంగా దీన్ని నిత్య జీవితంలో వచ్చేటువంటి రకరకాలైనటువంటి జబ్బులకు ఉపయోగించుకోవడానికి ప్రతి చోట దొరికేటువంటి కామన్ మొక్క ఈ ఉత్తరేణి. సార్, ఇక ఈ ఉత్తరేణి లీవ్స్ ఉన్నాయి కదా, సో వాటితో ఏమైనా వంటలు చేసుకోవచ్చు అంటారా? ఉత్తరేణితో వంటలేం చేయరు, కానీ ఉత్తరేణి ఎండబెట్టి దీన్ని పౌడర్ చేసి పౌడర్ను మాత్రం ఇంటర్నల్ గా కనుక యూజ్ చేసేట్లయితే శరీరంలో శక్తిదాయకం అని చెప్పబడింది అనమాట. అంటే న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, ఇక నెక్స్ట్ ఏ ప్లాంట్ పరిచయం చేయబోతున్నారు సార్? మరొక ముఖ్యమైన న్యాచురల్ గా ప్రకృతిలో వచ్చేటువంటి మొక్క, ఫారెస్ట్ లో పెరిగేటి మొక్క, తీగ జాతికి సంబంధించినటువంటి మొక్క ఇది. దీన్ని తెలుగులో మేక మేయని ఆకు అనే పేరుతో పిలుస్తారు. మేక మేయని ఆకు అని. సాధారణంగా మేకలకు ఒక గుణం ఉంది, ప్రపంచంలో ఉండేటువంటి అన్ని మొక్కలు తింటాయి, ఏ ఆకును వదిలిపెట్టవు, కానీ ఈ ఒక్క ఆకును మాత్రం తింటాయి. ఈ ఒక్క ఆకును మాత్రం భయపడతాయి తినడానికి. కారణం ఏమిటంటే, ఈ ఒక్క ఆకు గనుక మేక నవిలితే, మనిషి నవిలినా మేక నవిలినా ఇంటెన్స్ వామిటింగ్స్ వస్తాయి. ఇది వాంతులు చేసేటువంటి మొక్క ఇది. అందుకొరకని దానికి తెలుసు, మనకున్న జ్ఞానం దానికి కూడా ఉంది, దానికి తెలుసు కాబట్టి అదొక్కటి ముట్టుకోదు. ఆ ఉద్దేశంతో అజాద్వేషి అని సంస్కృతంలో పేరు పెట్టారు. అజ అంటే మేక, ద్వేషి అంటే ద్వేషిస్తుంది, తినడు అంటుంది. అలాంటి అజాద్వేషి అనే పేరు పెట్టినటువంటి మొక్క మేక మేయనాకు అని కామన్ తెలుగులో పిలుస్తారనమాట.
దీన్ని ఆస్తమా కొరకు ట్రీట్మెంట్లో ఉపయోగిస్తారు కాబట్టి ఆస్థమేటికా అనేటువంటి పేరు లాటిన్లో తీసుకొచ్చారు దీన్ని. అయితే దీని యొక్క ఆకును రెగ్యులర్గా ఏం చేస్తారంటే సాధారణంగా ఎండబెట్టి పౌడర్ చేసేసి ఈ ఆస్తమాకు సంబంధించినటువంటి అన్ని డ్రగ్స్లో తయారు చేస్తారు. కానీ సాధారణంగా ఊళ్ళలో జరిగేటువంటి పని ఏమిటంటే ఆస్తమా ఉండేటువంటి వ్యక్తికి ఆస్తమాలో కూడా స్టేటస్ ఆస్థమెటికస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. ఎందుకంటే ఆస్తమా ఎప్పుడో వచ్చేది ఎప్పుడో పోయేది వేరైతే ఒక్కొక్కసారి 24 hours 48 hours కంటిన్యూస్గా దగ్గుతూనే ఉంటాడు, ఆయాసపడుతూనే ఉంటాడు, తెమడ ఉంచుతూనే ఉంటాడు, అయినా కూడా ఆయాసం తగ్గదు. అలాంటి కండిషన్లో రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. దాంట్లో దీని ఒక్క ఆకును కనుక నవిలి మింగేట్లయితే వామిటింగ్ అవుతుంది. ఆ వామిటింగ్ కేవలం కడుపులో ఉన్నది వామిటింగ్ కావడం కాకుండా ఊపిరితిత్తుల్లో నుంచి వచ్చేటువంటి తెమడు కూడా వామిట్ అవుతుంది. చిక్కగా స్టిక్కీ స్ఫుటంతో బయటికి పోతుంది అనమాట. అలా వరుసగా మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, ఫస్ట్ డే హాఫ్ లీఫ్, తర్వాత 1 leaf, తర్వాత 1.5 leaf అలా తీసుకుంటే లంగ్స్లో పేరుకుపోయినటువంటిది, ఈ శ్వాసకోశ నాళాల్లో పేరుకుపోయినటువంటి తెమడంతా కూడా చిక్కగా బంకలాగా ఉండేటువంటి గమ్ములాగా ఉండేటువంటిది పలసబడి నీరులాగా తయారై బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇదంతా బయటకు వస్తుందో లంగ్స్ క్లియర్ అవుతాయి. తర్వాత ఈ రెస్పిరేటరీ ట్యూబ్స్ ట్రేకి అండ్ బ్రాంకై అవన్నీ కూడా క్లీన్ అవుతాయి. ఆ రకంగా ఆయాసం తగ్గిపోతుంది, రెస్ట్ వస్తుంది. దానిలో ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి అన్ని వాటిలలో వాడతారు. అందుకొరకనే దీని పేరు ఆస్థమేటికా అని పేరు. ఇటు మేక మెయ్యనాకు అనేటువంటి పేరు మేక మెయ్యది కాబట్టి ఇలా అజాద్వేషి అని పేరు, అది సంస్కృతంలో పేరు పెట్టారు. ఇది ప్రత్యేకించి మాత్రం ఈ ఆస్తమాకే వాడుతున్నారు. అన్ని రకాలుగా దీంతో ప్రిపరేషన్స్ కూడా చాలా ఉన్నాయి. లిక్విడ్స్ ఉన్నాయి, టాబ్లెట్స్ ఉన్నాయి, పౌడర్స్ ఉన్నాయి. మనం రా డ్రగ్గా కూడా దీని ఆకులను ఉపయోగించి మనం తాత్కాలికంగా ఇమీడియట్గా వచ్చేటువంటి ఆయాసాన్ని తగ్గించుకోవచ్చు. ఒక్కొక్కసారి 1-2 సార్లు వాడిన తర్వాత కొన్ని నెలల పాటు అసలు ఆస్తమా లేకుండా పోయే అవకాశం కూడా ఉందన్నమాట. సో రా డ్రగ్ అన్నారు కదా సార్, దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? సేమ్ ఆకునే మంచి లీఫ్ తీసుకోవడం, దాని జ్యూస్ తీసుకొని వేసేసుకోవడం, లేదా ఆకు కొంచెం నవిలి మింగేసేసేయడం, అంతే టోటల్గా. అదే వామిటింగ్ అవుతుంది. మనం ఇప్పుడు నవిలినా వామిటింగ్ అవుతుంది. అందుకొరకు వామిటింగ్ అవుతుంది అని భయపడకుండా అట్లా వరుసగా 3 రోజులు, ఫస్ట్ డే హాఫ్ లీఫ్, తర్వాత 1 leaf, తర్వాత 1.5 leaf, జస్ట్ 3 days కానీ కంటిన్యూస్గా వేసుకుంటే ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి కఫం, అలాగే బ్రాంక్యూల్ ట్రీ అంటాం, మొత్తం ట్రీకి అండ్ బ్రాంకై ఉండేటువంటి దాంట్లో అంతా కూడా స్టిక్కీ స్ఫుటం అంతా బయటికి ప్రవహించి ఆయాసం తక్కువై, దగ్గు తక్కువై, తర్వాత శ్వాస తక్కువైపోతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్, చక్కటి విశ్లేషణ. సో చూసారు కదా మన పరిసరాల్లో ఉండే మొక్కల్లో ఎన్ని రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయో. సో డాక్టర్ గారు చెప్పిన విధంగా వాడుకొని చూడండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.